guys, ఎలా ఉన్నారు? సో ఐ నో ఇట్స్ మిడ్ నైట్ బట్ ఐమ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. జస్ట్ వాంట్ టు వెంట్ ఇట్ అవుట్. ఇట్స్ బీన్ 1 వీక్ నేను హౌస్ నుంచి బయటకు వచ్చేసి ఎలిమినేట్ అయిపోయి, బట్ ఐ చాలా చాలా మిస్ అవుతున్నాను. ఐ మిస్సింగ్ ఏ లాట్. బిగ్ బాస్ జర్నీ గానీ, బిగ్ బాస్ హౌస్ ని గానీ, ఓవరాల్ ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గానీ చాలా చాలా మిస్ అవుతున్నాను అనమాట. మీరు నమ్ముతారో లేదో, నేను హౌస్ నుంచి వచ్చే ఒక ఎపిసోడ్ కూడా చూడలేదు అనమాట. ఐ జస్ట్ వాంట్ టు లైక్ ఏంటో చూద్దాం అనుకున్నా సరే ఐ కాంట్ అనమాట. ఐ కాంట్ ఎబుల్ టు, అరే నేను ఉండాల్సిందాను కదా, నేను ఇట్లా ఉంటే ఇట్లా చేసేదాన్నేమో, ఇట్లా మాట్లాడేదాన్నేమో అని చెప్పి వేరియస్ థాట్స్. అసలు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేకపోతున్నాను అనమాట. ఏదో రీల్స్ లో వస్తున్న చిన్న చిన్న క్లిప్స్ చూస్తున్నా సరే చాలా మట్టుకు అవి కూడా స్కిప్ చేసేస్తున్నాను అనమాట. ఏమో నా మీద ఎడిట్స్ వచ్చినవి చూడడం తప్ప అసలు వేరేవేవి చూడట్లేదు. డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. బట్ ఈ రోజు ఎక్కడ చాలా బాధ అనిపించింది అంటే, హైపరాది గారు వచ్చారు, అలాగే సింగర్ సాకేత్ గారు ప్యారడీ సాంగ్స్ పాడుతున్నారు కంటెస్టెంట్స్ మీద అన్నప్పుడు చాలా చాలా బాధగా అనిపించింది. అరే నేనుంటే కూడా నా మీద పనిచేసేసేవారేమో, నా మీద కూడా పాటలు పాడేవారు కదా అని చెప్పి. ఎందుకంటే ఐమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ హైపరాది గారు. దసరా ఎపిసోడ్ నుంచి కూడా నేను అంటూ ఉండేదాన్ని అనమాట, హైపరాది గారు వస్తారేమో, మన మీద ఏం మాట్లాడతారో, మన మీద ఏ పని చేసేస్తారో అని చెప్పి. బట్ ఫైనల్ గా అతను వచ్చేటప్పుడు నేను లేను అని చెప్పి ఆ బాధ ఎక్కువ ఉంది. చాలా చాలా మిస్ అయ్యాను అనమాట ఈ రోజు ఎపిసోడ్ మాత్రం. అట్ ద సేమ్ టైం చాలా కష్టపడ్డా. మీరు అగ్ని పరీక్షకి రావడానికి 5 లెవెల్స్ దాటుకొని అక్కడి వరకు వచ్చి ఒక పర్మనెంట్ టాటూ వేయించుకొని అగ్ని పరీక్ష అంతా 100% ఎఫర్ట్ ఇచ్చి హౌస్ లోకి ఎంటర్ అయ్యాను అనమాట. బట్ హౌస్ లో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఐ ఫీల్ ఐమ్ ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ అని చెప్పి ఎంతో కష్టపడ్డాను. 1000% ఎఫర్ట్ ఇస్తూనే ఉన్నాను. ప్రతి టాస్క్ లో 1000% ఎఫర్ట్ ఇస్తున్నా సరే ఆ సక్సెస్ అనేది వచ్చేది కాదనమాట. హౌస్ మేట్ సపోర్ట్ లేకపోవడం వల్ల, లేదో మొత్తానికి ఏదో లక్ అనేది కలిసి రాకపోవడం వల్ల తెలియదు కానీ ఆ సక్సెస్ అనేది వచ్చేది కాదు. లాస్ట్ వీక్ ఎలిమినేషన్ రౌండ్ అప్పుడు కూడా ప్రతి రౌండ్ లో ప్రతి టాస్క్ లో లాస్ట్ వరకు వెళ్లేదని, బట్ ఆ గెలుపు అనేది దక్కేది కాదనమాట. అండ్ మోర్ ఓవర్ ఎక్కువ అన్లక్కీయెస్ట్ ఎక్కడ ఫీల్ అయ్యాను అంటే, ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ లో ఇట్లా ఎవరు ఎలిమినేట్ అవ్వలేదు. అది అన్ఫేర్ ఫేర్ అని పక్కన పెట్టేస్తే ఏవి లేకుండా ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ బయటికి రాలేదనమాట. నేను 5 వీక్స్ ఉండి కూడా ఒక బిగ్ బాస్ మెమరీ కోసం ఒక జర్నీ ఏవి లేకుండా బయటకు వచ్చాను. అదే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఎస్ టాటూ ఉంది కానీ నా జర్నీ ఎట్లా అయింది అని చెప్పి నేను చూసుకోవడానికైనా ఒక ఏవి ఉండాలనేది నా ఫీలింగ్. అసలు ఏవి కూడా లేకుండా బయటకు వచ్చాను కాబట్టి ఇంకా చాలా అన్లక్కీ అనిపించింది. నేను మా పేరెంట్స్ ని చూద్దాం అనుకున్నాను అసలు బిగ్ బాస్ హౌస్ లో. ఆ లెటర్స్ అందరికీ వచ్చాయి కానీ అప్పుడు కూడా నాకు లెటర్ రాలేదు. మా పేరెంట్స్ నుంచి లెటర్ కూడా నేను చదవలేకపోయాను హౌస్ లో. మా పేరెంట్స్ ని హౌస్ లో చూద్దాం అనుకున్నాను, అది కూడా చూడలేకపోయాను. ఓవరాల్ గా చాలా అన్లక్కీ అని ఫీల్ అవుతున్నాను. అవును, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. మీ సపోర్ట్ అందరికీ థ్యాంక్ యూ. కానీ ఐ రియల్లీ ఫీల్ అండ్ ద మోస్ట్ అన్లక్కీయెస్ట్ అని చెప్పి ఐ థింక్